హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్ అల్గోరిథం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎల్గోమల్ అల్గోరిథం చూసాం. ఇలానే మనం డిఫరెంట్గా క్రిప్టోగ్రఫీలో చాలా అల్గోరిథమ్స్ చూస్తున్నాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథం ఎయిదర్ సిమెట్రిక్ ఆర్ ఎసిమెట్రిక్. సో సిమెట్రిక్కి ఎసిమెట్రిక్కి మనకి డిఫరెన్స్ తెలుసు. ప్రతి అల్గోరిథంలో కూడా మనం చేసే ప్రొసీజర్ ఏంటి? ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం. బట్ ఏ అల్గోరిథంలో అయినా మనకి ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ ఎందుకు పెర్ఫామ్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ నుంచి బికి పాస్ చేసే మెసేజ్ అనేది మధ్యలో హ్యాకర్ ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి అర్థం కాకుండా ఉండడం కోసం మనం ఏ నుంచి పంపించే మెసేజ్, దట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ని మనం ఏం చేస్తున్నాం? వేరే ఫామ్లోకి, వేరే కోడ్లోకి మార్చేస్తున్నాం. అది ఏ టైప్ ఆఫ్ కీ అంటే సిమెట్రిక్ మోడల్ అవనివ్వండి, ఎసిమెట్రిక్ మోడల్ అవనివ్వండి. కానీ బీకి ఆ కోడింగ్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆ కోడింగ్ని అగైన్ వాళ్ళు ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్ సైఫర్ టెక్స్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అగైన్ ప్లెయిన్ టెక్స్ట్. దాన్ని మనం డిక్రిప్షన్ అంటున్నాం. సో ఇలా మనం ఎసిమెట్రిక్, సిమెట్రిక్ ప్రొసీజర్లో చేసే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ అంతా కూడా ఏ నుంచి బీకి మనం డిఫరెంట్ కీస్ యూస్ చేస్తూ, డిఫరెంట్ అల్గోరిథమ్స్ యూస్ చేస్తూ ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ పెర్ఫామ్ చేసాం. బట్ ఇక్కడ ఈ అల్గోరిథంలో మనం ఏం చేస్తాము అంటే, దిస్ ఈజ్ కీ ఎక్స్చేంజ్ అల్గోరిథం. అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి మెసేజ్ సెండ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ ఉండాలని చెప్పి ఎసిమెట్రిక్ అల్గోరిథం టైప్స్లో చెప్పుకున్నాం. అంటే ఎసిమెట్రిక్ మోడల్స్లో 2 types ఆఫ్ కీస్ ఉండేటట్టుగా మనం చెప్పుకున్నాం. సో దట్ ఈస్ పబ్లిక్ కీ ఆఫ్ ఏ, ప్రైవేట్ కీ ఆఫ్ ఏ, అండ్ పబ్లిక్ కీ ఆఫ్ బి అండ్ ప్రైవేట్ కీ ఆఫ్ బి. వీళ్ళిద్దరికీ మధ్యలో అసలు కీస్ అనేవి ఎలా జనరేట్ అవుతాయి, అండ్ ఏ నుంచి బికి ఏ కీ పాస్ చేయాలి, అండ్ బి నుంచి ఏకి ఏ కీ పాస్ చేయాలి. సో వీళ్ళ మధ్యలో ఎక్స్చేంజింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో కీ ఎక్స్చేంజ్ అల్గోరిథంలో మనం కీస్ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేసే ఫార్ములాస్. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్గా యూజ్ చేసిన అల్గోరిథం అండ్ డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్ అల్గోరిథం, ఈ రెండిట్లో కూడా ఫార్ములాస్ అనేవి ఎస్పెషల్గా మోడ్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా మనం ఫస్ట్ మైండ్లో నోటీస్ చేసేసుకోవాల్సిందే, మైండ్లో గుర్తుపెట్టుకుని మనం దాని నుంచి సొల్యూషన్ అనేది గెట్ చేసుకోవాలి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా ఈ ఫార్ములాస్ని బట్టి మీరు సొల్యూషన్స్ గెట్ చేసుకుని అక్కడ అడిగిన వాల్యూస్, వేరియబుల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ కీ ఎక్స్చేంజ్ అల్గోరిథం. ఇది 2 parties మధ్యలో, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఏ నుంచి బీకి అంటే ఏ అనే ఒక పర్సన్, 2 అనే ఒక పర్సన్, ఇద్దరి మధ్యలో మనం కీ ఎక్స్చేంజ్ చేయడానికి ఈ అల్గోరిథం యూజ్ చేస్తాం. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే, థర్డ్ పార్టీ వస్తారు మన ఛానల్, ఈ ఇద్దరికి మధ్యలో పాస్ చేసే ఛానల్లో థర్డ్ పార్టీ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే హ్యాకర్ వచ్చే ఛాన్స్ ఉంది, మనకి ఛానల్ మీద, నెట్వర్క్ మీద ట్రస్ట్ లేదు. సో మ్యాక్సిమం ఏదన్నా అక్కడ హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాటి మీద మనం ఎప్పుడైతే అన్ట్రస్టెడ్గా ఉంటామో అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా మనకి ఈ అల్గోరిథం అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ యూజ్ చేసే జనరల్ ప్రోటోకాల్, SSL ప్రోటోకాల్, SSH, IP సెక్యూరిటీ ప్రోటోకాల్స్, ఇవి యూజ్ చేస్తూ మనం ఈ అల్గోరిథం అనేది నెట్వర్క్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ బోత్. సో సెండర్కి పబ్లిక్కి ప్రైవేట్కి ఉండాలి, అండ్ రిసీవర్కి పబ్లిక్కి ప్రైవేట్కి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, సెండర్ సైడ్ పబ్లిక్కి ప్రైవేట్కి ఫైండ్ అవుట్ చేయాలి, రిసీవర్ సైడ్ పబ్లిక్కి ప్రైవేట్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలిసిన జనరల్ విషయం, ఆల్రెడీ ప్రీవియస్గా చూసిన అల్గోరిథమ్స్లో సెండర్ దగ్గర సెండర్కి సంబంధించిన ప్రైవేట్ కీ అనేది ఉంటుంది, అది షేర్ చేసుకోకూడదు. సో జనరల్గా మనకు అది తెలుసు, ఎందుకంటే పబ్లిక్ ఏదైతే ఉందో దాన్ని మనం షేరబుల్, రిసీవర్ సైడ్ పబ్లిక్ ఏదైతే ఉందో అది షేరబుల్, బట్ ప్రైవేట్ కీ అనేది ఓన్లీ రిసీవర్కి మాత్రమే తెలియాలి. సో సెండర్ యొక్క పబ్లిక్ కీని రిసీవర్కి, రిసీవర్ యొక్క పబ్లిక్ కీని సెండర్కి షేర్ చేసుకోవడంలో మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఈ పాయింట్ మనకి ఫార్ములాస్లో యూజ్ అవుతుంది. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ అల్గోరిథమ్స్ మనకి ఎప్పుడు కూడా హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా అన్ట్రస్టెడ్ నెట్వర్క్స్లో యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్ అల్గోరిథం. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంటిన్యూషన్ వింటేనే మీకు ఇది టోటల్ ఎగ్జాంపుల్ అనేది అర్థమవుతుంది. సో ఎందుకంటే ఎక్కువగా అజంప్షన్స్ ఉంటాయి కాబట్టి. ఎగ్జాంపుల్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ అనే పర్సన్
బి అనే పర్సన్ ఇద్దరి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ అనుకుందాం. సో కీస్ కానీ ఏదైనా కూడా మనకి ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఇద్దరి మధ్యలో మనం ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ జరిగే ప్రొసీజర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రైమ్ నెంబర్ని కన్సిడర్ చేసుకోవాలి. సో దాన్ని నేను ఇక్కడ యూజ్ చేసే టర్మ్ జనరల్ టర్మ్ క్యూ. సో దట్ ఈస్ స్టెప్ 1. కన్సిడర్ ఏ ప్రైమ్ నెంబర్. మీరు దీన్ని పి అనుకోవచ్చు, బట్ నేను పి అని ఎందుకు ఎజంప్షన్ తీసుకోవట్లేదు అంటే నేను పబ్లిక్ అండ్ ప్రైవేట్కి రెండు కూడా పి మీద బేస్ అయి ఉన్నాయి. అగైన్ ప్రైమ్ నెంబర్ కూడా మనం పి మీద బేస్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను దీన్ని పి తర్వాత ఆల్ఫాబెట్ క్యూ కాబట్టి నేను ఇది క్యూ అనే ఒక లెటర్తో తీసుకుంటున్నాను. సో దీన్ని మీరు ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను క్యూ ఈక్వల్ టు 11 అని చెప్పి తీసుకున్నాను. సో క్యూ ఈక్వల్ టు 11 అవడం వల్ల కొంచెం లెంగ్దీ ప్రొసీజర్ ఉంటుంది, బట్ ఇంకా మనకు దీని మీద గ్రిప్ వస్తుంది కాబట్టి నేను క్యూ ఈక్వల్ టు 11 తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ 2, మనం ఒక ఆల్ఫా అనే ఒక ప్రిమిటివ్ రూట్ కింద, అంటే మనం ఏదైతే క్యూ తీసుకున్నామో దానికి ఒక ప్రిమిటివ్ రూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ ప్రిమిటివ్ రూట్ ఆఫ్ క్యూ. సో వాట్ ఈస్ ప్రిమిటివ్ రూట్? సో జనరల్గా ఇక్కడ ఎజంప్షన్ నేను ఆల్ఫా ఈక్వల్ టు 5 అని ఎజంప్ చేసుకుంటున్నాను. దీనికి రూల్ ఏంటంటే ఆల్ఫా మస్ట్ అండ్ షుడ్గా క్యూ కన్నా లెస్ దాన్ అయి ఉండాలి. సో క్యూ కన్నా లెస్ అయి ఉండాలి. అది ప్రిమిటివ్ రూటా కాదా మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈక్వల్ టు 5. సో 5 మీన్స్ దట్ ఈస్ ఆల్ఫా పవర్ 1 mod క్యూ, ఆల్ఫా పవర్ 2 mod క్యూ అండ్ సో ఆన్. మనకి ఇక్కడ ఫార్ములా ఆల్ఫా పవర్ క్యూ మైనస్ 1 mod క్యూ. సో ఇక్కడ 1 2 అండ్ సో ఆన్ క్యూ మైనస్ 1 వరకు మనం ఈ ఫార్ములా అనేది చెక్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క రిమైండర్ కూడా మనకి ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ప్రిమిటివ్ రూట్, అంటే మనం తీసుకున్న క్యూ వాల్యూ ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో దానికన్నా లెస్ నెంబర్స్నే మనం రిమైండర్ గెట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ కాలింగ్ లైక్ ప్రిమిటివ్ రూట్ ఆఫ్ క్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఆల్ఫా వాల్యూ 5 పవర్ 1 mod 11. సో 5 పవర్ 1 mod 11 means 5 mod 11, that is 5. 5 power 2 mod 11, that is 25 mod 11, that is 3. 5 power 3 mod 11, that is 125 mod 11, that is 4. సో రిమైండర్ ఎలా వస్తుందో తెలుసు కదా మీకు. 25ని మనం 11తో డివైడ్ చేస్తే 2 11s 22, 22 మైనస్ చేస్తే రిమైండర్ ఈస్ 3. సో అలా మనం రిమైండర్ తీసుకోవాలి డివైడ్ చేసిన తర్వాత. 5 పవర్ 4 మీన్స్ దట్ ఈస్ 625 mod 11. సో దీనికి మనం రిమైండర్ 9 గెట్ చేసుకుంటాం. అండ్ 5 పవర్ 5 అండ్ సో ఆన్ క్యూ మైనస్ 1 అంటే 10 వరకు తీసుకోవాలి. సో మీరు ఎగ్జామ్లో ఇదంతా లెంగ్దీ అవుతుంది అనుకుంటే మీరు క్యూ వాల్యూని చిన్న వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ 5 పవర్ 5 mod 11, దట్ ఈస్ 3125. సో క్యాలిక్యులేటర్స్ ఉంటే మీకు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. దట్ ఈస్ రిమైండర్ ఈస్ 1. 5 పవర్ 6 mod 11, 5 పవర్ 6 వచ్చేసరికి 15625, that is mod 11, remainder is 5. And 5 power 7 mod 11, 78125 mod 11, that is remainder is 3. 5 power 8 mod 11, 390,625 mod 11, the remainder is 4. 5 power 9, 5 power 10. సో ఈ రిమైండర్స్ కూడా మనకి 9 and 1 గెట్ చేసుకుంటున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిమైండర్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న క్యూ అనే ప్రైమ్ నెంబర్ కన్నా లెస్ వచ్చినాయి. సో దట్ ఈస్ ద 5 ఈస్ ప్రిమిటివ్ రూట్ ఆఫ్ క్యూ. అండ్ ద నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం క్యూ అనే వాల్యూని గెట్ చేసుకున్నాం అండ్ ఆల్ఫా అనే వాల్యూని రెడీ చేసుకున్నాం. సో దట్ ఈస్ క్యూ ఈక్వల్ టు 11 అనుకున్నాం అండ్ ఆల్ఫా ఈక్వల్ టు 5 అనుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్తో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి పబ్లిక్ కీ ఆఫ్ ఏ. సో ఫస్ట్ ఏ సైడ్ చూద్దాం. ప్రైవేట్ కీని మనం ఎజమ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫార్ములా దట్ ఈస్ పబ్లిక్ కీ ఆఫ్ ఏ. నేను పియు మీన్స్ పబ్లిక్ కీ అని చెప్తున్నాను, ఏ అనే పర్సన్. సో దట్ ఈస్ పబ్లిక్ కీ ఆఫ్ ఏ మీన్స్ private key of A with alpha mod Q. But what is the private key of A? So private key of A మనకు తెలియదు. So assume private key of A. Let private key of A equal to 2.
సో నేను ఇక్కడ ప్రైవేట్ కీ ఆఫ్ ఏ వచ్చేసరికి 2 కింద ఎజ్యూమ్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా మనకి కండిషన్ ఏంటంటే ప్రైవేట్ కీ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో లెస్ దాన్ క్యూ. సో మనకి క్యూ అనేది 11 కాబట్టి 11 కన్నా లెస్ వాల్యూ నేను 2 కింద చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి పబ్లిక్ కీ ఆఫ్ ఏ జనరేట్ చేయాలి అంటే ఆల్ఫా ఫైండ్ అవుట్, ఆల్ఫా ఆల్రెడీ మన దగ్గర ఉంది, ప్రైవేట్ కీ ఆఫ్ ఏ మన దగ్గర ఉంది, క్యూ కూడా మన దగ్గర ఉంది. సో వాట్ ఈస్ ద ఆల్ఫా వాల్యూ? 5 పవర్ ప్రైవేట్ కీ ఆఫ్ ఏ ఈజ్ 2 అండ్ మోడ్ Q value is 11. So what is 5 square? 25 mod 11. So 25 lo manam 2 11s are 22. The remainder is 3. So this is the public key of A. So here we are having public key of A and private key of A. So that is public key of A is 3 and private key of A we assume 2. So next the step 4. స్టెప్ 4 వచ్చేసరికి మనకి ఇప్పుడు ప్రైవేట్ కీ ఆఫ్ బీని ఎజమ్ చేసుకోవాలి, పబ్లిక్ కీ ఆఫ్ బీని క్యాలిక్యులేట్ చేయాలి. సో పబ్లిక్ కీ ఆఫ్ బీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సేమ్ మనకి ఫార్ములా సేమ్ అలానే ఉంటుంది, ఆల్ఫా ప్రైవేట్ కీ ఆఫ్ బీ అండ్ మోడ్ క్యూ. సో ఈజీగా రిమైండ్ చేసుకోవచ్చు. అగైన్ వీ కెన్ ఎజ్యూమ్ ద ప్రైవేట్ కీ ఆఫ్ బీ ఇట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ క్యూ. సో నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను ప్రైవేట్ కీ ఆఫ్ బీ వచ్చేసరికి 3. 3 is less than 11, so there is no issues. Alpha value 5, private B 3 and mod Q value is 11. 125 mod 11. The answer is 4. So this is public key of B. Again public key of B and private key of B is 4, 3. So this is the A person and this is for B person. సో ఇప్పుడు ప్రైవేట్ కీ పబ్లిక్ కీ ఆఫ్ ఏ అండ్ బి మనం గెట్ చేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ స్టెప్ సీక్రెట్ కీస్. సో K1 అండ్ K2 2 సీక్రెట్ కీస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ స్టెప్ 5. క్యాలిక్యులేట్ KA ఫర్ ఏ పర్సన్ అండ్ KB ఫర్ B person. సో దిస్ ఈస్ ఫర్ ఏ పర్సన్ ఆర్ పర్సన్ ఏ అండ్ దిస్ ఈస్ ఫర్ పర్సన్ B. What is the formula for KA? సో KA అనే ఫార్ములా ఏంటంటే K ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. KA అంటే ఏ పర్సన్కి రిలేటెడ్, ఏ పర్సన్ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కంటైన్ చేస్తాం. సో ఏ సైడ్ మీరు ఆలోచిస్తే A having the private key that is PR of A and A having the public key that is PUA and A also having the public key of B. So that is PUB. So ఈ 3 values A దగ్గర ఉన్నాయి. సో KAకి సంబంధించిన ఫార్ములాలో the public key of B okay and the private key of A mod Q. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూస్ తీసుకున్నాం కదా, పబ్లిక్ కీ ఆఫ్ ఈ వాల్యూస్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో వాట్ ఈస్ ద పబ్లిక్ కీ ఆఫ్ బి? దట్ ఈస్ 4 పవర్ ప్రైవేట్ కీ ఆఫ్ ఏ దట్ ఈస్ 2 mod 11. 4 square means 16 mod 11. The answer is 5. What is A? KA that is 5. And what is the formula for KB? So again KB formula note చేసే ముందు B దగ్గర ఏమున్నాయి? That is private key PRB and public key PUB and again the public key of A that is PUA. Again KB equal to, so that is KB equal to public key of A power the private key of B and mod Q. So what is public key of A? That is 3 and private key is also 3 that is mod 11. Previous values అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. 3 power 3 is 27 and mod 11. The answer is 5. What is the answer for KB? 5. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథంకి ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రూఫ్కి సంబంధించిన ఒక నెససరీ కండిషన్ అయితే ఒకటి ఉంటుంది. అదేంటంటే దట్ ఈస్ K1 ఈక్వల్ టు K2 ఆర్ KA ఈక్వల్ టు KB. మీరు ఎలా అయినా రిప్రజెంట్ చేసుకోండి. సో మనం A అండ్ B తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనం తీసుకున్న టెక్స్ట్ బుక్స్లో, మనం తీసుకున్న మెటీరియల్స్లో, మీకు కాలేజ్లో ఇచ్చే మెటీరియల్స్లో డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ యూజ్ చేస్తారు. బట్ మీకంటూ ఒక ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే, ఈజీగా రిమైండ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నేనైతే సింపుల్గా
ఇక్కడ పబ్లిక్ అంటే పియూ తీసుకుంటున్నాను, ప్రైవేట్ అంటే పిఆర్ తీసుకుంటున్నాను. సో సక్సెసర్ కింద మీరు అండర్ ప్లేస్లో ఏ అండ్ బి ఆర్ 1 2 మీ ఇష్టం అది. సో మీరు డైరెక్ట్గా నేమ్స్ తీసుకున్నా కూడా అక్కడ ఇబ్బంది ఏం లేదు. మనం ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే బోత్ సీక్రెట్ కీస్ అనేవి సేమ్ అవ్వాలి. సో దట్ ఈజ్ మీరు చేసిన కరెక్ట్ ప్రొసీజర్, ఈ చేసిన వాల్యూస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ మీరు ఎప్పుడైతే ఆన్సర్ మొత్తం కంప్లీట్ చేశారో, ఎగ్జాంపుల్ కంప్లీట్ చేశారో, మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది వెన్ వీఆర్ సాటిస్ఫైస్ ద కండిషన్. సో దట్ ఈస్ KA ఈక్వల్ టు KB. This is the example for Diffie-Hellman key exchange algorithm. So each and every formula kuda మీరు మైండ్ లో గుర్తు పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో పర్ఫెక్ట్ గా మీరు ఆన్సర్ అనేది గెయిన్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.